నమస్తే, వెల్కమ్ టు సాక్షి. ప్రస్తుతం గన్ని బ్యాగ్స్ అంటే గోనె సంచులకు డిమాండ్ చాలా తక్కువగా ఉంది. వీటిని కేవలం వడ్ల కోసం మాత్రమే, వరి పండించిన తర్వాత ఆ వడ్ల కోసం మాత్రమే వాడుతున్నారు తప్ప ఇంకా దేనికి వాడట్లేదు. గతంలో బియ్యానికి కూడా గోనె సంచులు వాడేవారు, కానీ రానున్న కాలంలో బియ్యానికి ప్లాస్టిక్ సంచులే వాడుతున్నారు. ఇక గోనె సంచులు చాలా తక్కువ వడ్లకి, మిగతా కొన్నిటికి మాత్రమే వాడుతున్నారు. అసలు ఎందుకు డిమాండ్ తగ్గింది గోనె సంచులకి, గన్ని బ్యాగ్స్కి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు సార్? నా పేరు మధుసూదన్ సార్. మీరు ఏం చేస్తారు? గన్ని బ్యాగ్స్ మా బిజినెస్ సార్. నేను 40 years నుంచి ఇదే బిజినెస్లో ఉన్నాను. మా ఫాదర్, మా గ్రాండ్ ఫాదర్ నుంచి సార్. అసలు ఎందుకు సార్ డిమాండ్ ఎందుకు తగ్గింది గన్ని బ్యాగ్స్? సార్ డిమాండ్ ఎందుకు తగ్గిందంటే ప్రాపర్గా జూట్ దొరకట్లేదు. ఒకటి, ఆ జూట్ని ప్రొడక్షన్ చేయనివ్వట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ దానికి సబ్సిడీ ఇస్తే దాని గురించి ఎంతోమంది ఫార్మర్స్ వాళ్ళు ప్రొడక్షన్ చేస్తారు. పెద్ద పెద్ద కంపెనీలతో, రిలయన్స్ వాళ్ళతో టైఅప్ అయిపోయి జూటుని బంద్ చేసేసి ఇప్పుడు ప్లాస్టిక్ మగ్గు చూస్తే ఇప్పుడు జూట్ ఎక్కడ సార్ 1% అయింది. 90% జూట్ ప్లాస్టిక్ అయిపోయింది. ఆ ప్లాస్టిక్ తోటి ఏమవుతుంది, మొత్తం ప్లాస్టిక్ అంతా వేడి వస్తుంది సార్, అంతా కవర్ చేస్తారు. దానివల్ల క్యాన్సర్స్ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది ప్రాణాలు హాని అవుతున్నాయి సార్. ఈ షుగరు, ఇప్పుడు మనం షుగర్ కేన్ చేస్తారు, షుగర్ డంపింగ్ అయ్యి వచ్చేటప్పుడు ప్లాస్టిక్ అనేది వేడిగా ఉంటుంది. ఆ వేడి అనేది దాన్ని మెల్ట్ అయిపోయి మొత్తం షుగర్ కానీ ప్రతి ఐటమ్ కూడా మనకి ఏమవుతుందంటే హీట్ తోటి వస్తుంది సార్. లోపల కవర్ వేస్తుంది ఈ మధ్యన. ఆ కవర్ ఏమైపోతుంది, మొత్తం మెల్ట్ అయిపోయి దాంట్లో మిక్స్ అయిపోతుంది. ఎంతోమంది క్యాన్సర్స్ వస్తున్నాయి. దాని గురించి ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎన్నోసార్లు కూడా పేపర్లో కూడా ఇచ్చాం మేము, ఎవరు కూడా పట్టించుకుంటారు. దీనికి సంబంధించింది ఏంటంటే గవర్నమెంట్ ఏం చేయాలంటే దీని గురించి దృష్టిలో పెట్టుకొని ఓన్లీ రైస్కు తీసుకుంటారు సార్, గవర్నమెంట్ రైస్కు. ఆ తర్వాత దానికి వేరే దానికి తీసుకుంటలేరు. ఫస్ట్ ఇంతకుముందు పప్పులు కానీ ఏ దానికైనా కానీ కూడా ప్రతి దానికి గన్ని బ్యాగ్స్ ఉంటుండే. అటువంటి గన్ని బ్యాగ్స్ అనేది బంద్ చేసేసారు. ఇప్పుడు ఎందుకంటే ఒక్క పర్సెంట్ ఉంది సార్. 1% మీద ఏం బిజినెస్ చేస్తారు? ఎంతోమంది జీవితాలతో ఆడుకుంటారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఈ రిలయన్స్ వాళ్ళతో టైఅప్ అయిపోయి దీంతో ప్రాబ్లం అవుతుంది. దయచేసి మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే జూట్ని డెవలప్ చేసే ప్రయత్నం చేయించాలని నేను కోరుకుంటున్నాను సార్. సార్, మరి ఇప్పుడు ఎలా ఉంది మీ వ్యాపారం? అంటే గన్ని బ్యాగ్స్కి, అంటే గోనె సంచులకు డిమాండ్ లేదు కదా, మీరు ఎలా ఉంది మీ వ్యాపారం పరిస్థితి ఎలా ఉంది సార్? ఇప్పుడు వ్యాపారం అనేది చాలా తగ్గిపోయింది సార్. వ్యాపారం ఇప్పుడు మా ఏజ్ కూడా అయిపోయింది. మా మొత్తం డిపెండ్ దీనిపైన ఉన్నట్టు మేము గన్ని బ్యాగ్స్ పైన. ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం మా షాప్స్ అన్నీ దగ్గర మా కిషన్గంజ్, ఉస్మాన్గంజ్, మహారాజ్గంజ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మలక్పేటలో 100 మంది లేబరు దీనిపైన జీవనాధారం ఉండేది. అటువంటి దీని మీదుగా ఎవరు కూడా లేకుండా అయిపోయింది. మేము కూడా ఎందుకంటే లాస్ట్ స్టేజ్ మీద ఉన్నది. మేము 4 తరాల నుంచి చేస్తున్నాం కాబట్టి కంటిన్యూగా ఇదే చేయవలసి వస్తుంది. వేరే మార్గం లేదు. మా ఏజ్ కూడా అయిపోయింది. ఇక ఇందులోనే డెవలప్ అవుదామంటే డెవలప్ అవ్వే సమస్యనే లేదు. ఇక దీని గురించే జీవనాధారం అనేది కోల్పోతున్నాం మేము. ఇక ఇదే మేము ఆఖరి సమయం ఎంతవరకు ఉంటుందో, ఇప్పుడు ఒక రైస్ మీద డిపెండ్ అయి ఉన్నాం సార్. ఆ రైస్ని మేము దాన్ని వచ్చిన తర్వాత మేము రేషన్ షాప్ల నుంచి తెచ్చుకోవడం, దాన్ని రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. కానీ చాలా ఇబ్బంది అవుతుంది సార్. మనం జీవనాధారం అనేది దెబ్బతింటుంది. మళ్ళీ జూట్ వస్తేనే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్. ఓకే, అంటే ఇప్పుడు అందరూ ప్లాస్టిక్కి అలవాటు పడ్డారు కదా, మరి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాను? ప్రజలకు ఒకటే చెప్తాం సార్, ఇప్పుడు జూటులో వాడుకుంటే, జూట్ని తెలుగులో ఏమంటారు సార్? గోనె సంచులు అంటారు సార్. గోనె సంచి దారం. అవును సార్. దీన్ని గోనె సంచులు చేస్తారనమాట. జనుముతే జూట్ అంటారు సార్. జనుముని జూట్ అంటారు. ఆ జనుముని పండిస్తారు. ఆ తర్వాత మొత్తం దగ్గర తీసి ఉంచిన తర్వాత ఫ్యాక్టరీ పంపించిన తర్వాత బ్యాగులు తయారు చేస్తారు. దానివల్ల దాంతో చాలామంది ఉపాధి అదే కలుగుతుండే సార్. ఇది ఏమవుతుండే తెలుసా సార్, జూటు ఒక్కసారి తీసుకుంటే 4 సార్లు వర్క్ అవుతుండే. ఒకసారి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ రీయూజ్ అవుతుండే. దానికి ఏదైనా చినిగిపోయినా కానీ కూడా రిపేర్ అవుతుండే. దాని వెంబడి ఎంతోమంది జీవనాధారాలు ఉంటుంది. మా దగ్గర లేబర్ ఉన్నది, 10-15 మంది లేబర్ ఎప్పటికి ఉంటుండే. వాళ్ళు అనేది వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇది ఏమైతే రీయూజ్ అవుతుండలేదు సార్. ఒక్కసారి యూజ్ అయ్యి ప్లాస్టిక్ పడేయడమే, మళ్ళీ రీయూజ్ కాదు. ఈ గన్ని బ్యాగ్స్ అనేది ఏంటంటే కంటిన్యూ అవుతుండే మాకు. దీన్ని మళ్ళీ కంటిన్యూ చేసి మళ్ళీ రిపేర్ అవుతుండే. ఒక్కసారి కాదు, 4 times అవుతుండే. ఒకసారి కొత్తది నింపిన తర్వాత సెకండ్ యూజ్ అవుతుండే, థర్డ్ యూజ్ అవుతుండే, 4th యూజ్ అవుతుండే. మళ్ళీ 5th ఏమవుతుండే, దీనికి కన్స్ట్రక్షన్లో కూడా వస్తుండే, ఇది క్యూరింగ్కు. అటువంటిది ఇబ్బంది అయిపోయింది సార్ ఇప్పుడు మాకు.
ఈ జూటు వస్తేనే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను సార్. అంటే బరువు కూడా ఒక కారణమా? గోనె సంచులు బరువు ఎక్కువ ఉంటాయి? లేదు సార్, బరువు ఏముండదు సార్. బరువు ఏముంటుంది సార్, దానికి దీనికి 200 గ్రామ్స్ ఉంటుంది. ఇప్పుడు మోసే వాళ్ళకు ఇప్పుడు క్రేన్స్ వచ్చినాయి, ట్రాక్టర్స్ వచ్చినాయి. ఒకప్పుడు అంటే మనిషి లేపుతుండే ఉంది. ఇప్పుడు ఏమైపోయిందంటే లేపనికి క్రేన్స్ వచ్చినాయి, ఇబ్బంది లేకుండా 25 kgs అయినా 10 kgs అయినా. ఇందులో కూడా ఇప్పుడు మనిషి ఎట్లా వీలవుతుంటే అప్పుడు 120 కిలో లేపుతుండే సార్. ఇప్పుడు మారుతున్న కొద్దీ 10 kgs కూడా అయిపోయింది బ్యాగు. 20 kgs అయింది, 15 kgs అయింది. ఇప్పుడు మనుషుల వాతావరణం బట్టి బ్యాగ్స్ కూడా అవుతున్నాయి. ఇందులో కూడా ఉన్నాయి కదా సార్, ప్లాస్టిక్లో 25 kgs ఉన్నాయి, 50 kgs ఉన్నాయి, 75 kgs ఉన్నాయి. ఈ గన్ని బ్యాగ్స్లో కూడా ఏముంటుంది సార్, వెయిట్ ప్రకారంగా ఉంటుంది బ్యాగు. ఆ సంచితోటి వెయిట్ ఉంటుంది కదా సార్, సంచులు నింపిన దానితో వెయిట్ ఉంటుంది. అందువల్ల ఎంత వెయిట్ లేపుతూ ఉంటుంది. బ్యాగ్ ఎంత ఉంటుంది సార్, 1/2 kg కూడా ఉంటుంది. ఇది 200 గ్రామ్స్ ఉంటుంది. దానికి ఇబ్బంది ఏముండదు సార్. దయచేసి మీరు ఒకటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చెప్పేది ఏంటంటే జూటుని డెవలప్మెంట్ చేయమండి. మాకు కూడా ఇబ్బంది అవుతుంది, చాలామంది జీవన ఉపాధి పోతుంది. ఒకసారి అంటే ఈ జనుము ఏదైతుందో జనుముకు పండించడం కూడా తక్కువ అయిపోయిందా భారతదేశం మొత్తంలో? అవును సార్, ఇప్పుడు దానికి పండించడానికే మన సబ్సిడీ ఇవ్వాలి. సబ్సిడీ ఇచ్చి ఎంకరేజ్ చేయాలి గవర్నమెంట్. దాని దిక్కించి ఎంకరేజ్ చేయకుండా మీరు ఎక్కడో రిలయన్స్ వాళ్ళని పెద్ద పెద్ద ఇండస్ట్రీ వాళ్ళని తీసుకొచ్చి మీరు జూట్ ఈజీగా అయిపోతుంది, యూజ్ అండ్ త్రో అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ తెలియాలి కదా సార్, 100 ఏళ్ళ చరిత్ర ఇది గోనె సంచులు. దాని గురించి మనం కూడా ఏంటంటే గవర్నమెంట్ ప్రోత్సహించనే కదా సార్. పబ్లిక్ ఇన్నేళ్ళ నుంచి చేశారు కదా గన్ని బ్యాగ్స్. ఈ మధ్యన ఒక 10 years నుంచి జూట్కి ఎగబడ్డారు. దాని గురించి గవర్నమెంటే ఆలోచించాలి సార్. ఇది మనం ఏం ఆలోచించేది ఏం లేదు, పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సార్ దీంతో. ఈ బ్యాగ్స్ తోటి షుగర్ బ్యాగ్స్ కానీ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉన్నాయి కదా సార్, వేడిది వస్తుంది సార్. అందులో వేడిది వచ్చి కెమికల్ ఉన్నాయి. ఆ కెమికల్ ఏమవుతుందంటే ప్రొడక్షన్లలో వచ్చి ఫుడ్ వెళ్ళిపోతుంది. దాంతో షుగర్, క్యాన్సర్స్, ఎన్నో డిసీజ్ వస్తున్నాయి. దాన్ని దయచేసి గవర్నమెంట్కు నేను తెలియజేయడం ఏంటంటే ఈ కొద్దిగా జూట్ గురించి కేర్ తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. దీనికి సంబంధించి ఫ్యాక్టరీ ఏమైనా ఉందా? అన్నీ విజయవాడ బయట ఉన్నాయి సార్ ఫ్యాక్టరీలు, మన ఇండియాలో ఉన్నాయి. ఈ బంగ్లాదేశ్ నుంచి వస్తుండే జూటు అన్నీ బంద్ చేసారు. జూట్ తెప్పించుకోవాలంటే గవర్నమెంట్ తలుచుకుంటే ఏం చేయలేదు సార్, అన్నీ చేస్తారు. కానీ జూట్ కొనుక్కోవాలి, రేట్ ఎక్కువ ఉందని తెస్తలేరు. వీళ్ళ లాభాల గురించి ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే కానీ జూట్ ఇన్ని సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల నుంచి సప్లై అయింది. జూట్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు జూటు 1% అయింది. ఎందుకు చేసారు? ఇంతకుముందు ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్న జూట్ని కనుమరుగు చేసారు. ఎందుకు చేసారు? ఎందుకు అవుతుంది అనేది గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని దాన్ని డెవలప్ చేసే ఆలోచన పెట్టుకోవాలి. అంతే కదా. గన్ని బ్యాగ్స్ని నమ్ముకొని ఈ గోనె సంచుల బిజినెస్ని నమ్ముకొని మేము ఎన్నో సంవత్సరాలుగా వ్యాపారాలు చేస్తున్నాము. సడన్గా గత కొన్ని సంవత్సరాలుగా దీన్ని పూర్తిగా డిమాండ్ లేకుండా చేశారు కొన్ని వ్యాపార సంస్థలు కలిసి. వాటికి కూడా ప్రభుత్వాలు వాటిని ఏమనకపోవడము, ఇటు ప్రైవేట్ పరంగా అటు ప్రభుత్వ పరంగా ఏమనకపోవడము, ప్రజలు కూడా వాటికే ప్లాస్టిక్స్ బ్యాగ్కి అలవాటు పడిపోయారు. తెలియకుండా అలా అలవాటు చేశారు. వీటి వల్ల అటు ప్రజల ఆరోగ్యానికి కూడా హానికరం. షుగరు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి ప్లాస్టిక్ బ్యాగ్ వల్ల. ఒకప్పుడు గన్నీ బ్యాగ్స్నే ప్రతి దానికి వాడేవారు. వస్తువుల్లో మనం వాడుకునే వస్తువుల్లో ఎక్కువ గన్నీ బ్యాగ్స్ని యూజ్ చేసేవారు. రాను పూర్తిగా గన్నీ బ్యాగ్స్ తగ్గించేసి అన్ని ప్లాస్టిక్ వాడకానికి ఎక్కువ ప్రజలంతా శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రభుత్వాలు చొరవ తీసుకొని ప్లాస్టిక్ని తగ్గించి మళ్ళీ ఈ జనుముని మళ్ళీ భారతదేశంలో ఉత్పత్తి చేసేలాగా సబ్సిడీలు ఇప్పించి, అలాగే దీని గోనె సంచుల వ్యాపారానికి, గన్నీ బ్యాగ్స్ల వ్యాపారానికి ప్రభుత్వాలు సహాయపడాలని కోరుకుంటున్నారు. గోనె సంచులకు సంబంధించి, గన్నీ బ్యాగ్స్ సంబంధించి వ్యాపారవేత్తలు మరి చూద్దాం. మరి ప్రభుత్వాలు చొరవ తీసుకుంటాయి, రాష్ట్ర ప్రభుత్వాలైనా మరి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుందో లేదో చూడాలి. వీళ్ళ యొక్క పరిస్థితిని అయితే చాలా నష్టాల్లో ఉన్నామని చెప్తున్నారు. చూద్దాం, మరి ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరుకుందాం. రిపోర్టర్ కృష్ణబాల, హైదరాబాద్, సాక్షి.